అంటే ఆలోచించండి, ఒక వ్యక్తి టైం మెషిన్ లో గతంలోకి వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళి ఏదో యాక్సిడెంట్ లో తన తండ్రి పుట్టక ముందే తన తాతయ్యని చంపేశాడు అనుకోండి. అయ్యో, అప్పుడు అసలు వాళ్ళ నాన్న ఎలా పుడతాడు? వాళ్ళ నాన్న పుట్టకపోతే మరి ఈ టైం ట్రావెలర్ ఎలా పుడతాడు? ఎలా టైం ట్రావెల్ చేసి వెనక్కి వస్తాడు? చూసారా, లాజిక్ కి దెబ్బ తగులుతుంది. కారణం కార్యం, కాజ్ అండ్ ఎఫెక్ట్ దెబ్బతింటుంది. నిజమే, ఇది పెద్ద చిక్కుముడే. ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటివి? ఇంకొకటి ఉంది, మన జీపీఎస్ సిస్టమ్ లో కూడా. అవును, మరి జీపీఎస్ శాటిలైట్స్ వేగంగా తిరుగుతూ ఉంటాయి, భూమి గురుత్వాకర్షణకి కొంచెం దూరంగా ఉంటాయి కదా. ఈ రెండు ఎఫెక్ట్స్ వల్ల వాటి గడియారాల్లో టైం కొంచెం తేడాగా నడుస్తుంది. దాన్ని లెక్కలోకి తీసుకుని సరిచేయకపోతే మన ఫోన్లో లొకేషన్ తప్పు చూపిస్తుంది. అబ్బా, భలే ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులోకి వెళ్ళడం, ఫార్వర్డ్ టైం ట్రావెల్, అది సిద్ధాంతపరంగా సాధ్యమే అన్నమాట. అవును, ఇవన్నీ కాకుండా ఇంకా ముఖ్యంగా పారాడాక్స్లు అంటే తార్కికంగా వచ్చే చిక్కుముడులు, అవి పెద్ద సవాలు. అందుకే స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే, మనకి భవిష్యత్తు నుంచి టూరిస్టులు ఎవరూ రావడం లేదు కదా, బహుశా అదే గతంలోకి వెళ్ళడం సాధ్యం కాదేమో అనడానికి ఒక పెద్ద ఇండీస్ అవ్వచ్చు అన్నారు. ఆయన సరదా ప్రయోగం కూడా చేశారట కదా. అవును, టైం ట్రావెలర్స్ కోసం ఒక పార్టీ ఇచ్చి ఇన్విటేషన్ మాత్రం పార్టీ అయిపోయిన తర్వాత పంపించారు. ఎవరు రాలేదా? ఎవ్వరూ రాలేదు. దీన్ని ఆయన క్రోనాలజీ ప్రొటెక్షన్ కంజెక్చర్ అన్నారు. అంటే బహుశా ప్రకృతి నియమాలే, ఫిజిక్స్ లాస్, పెద్ద వస్తువులు టైం ట్రావెల్ చేసి గతాన్ని మార్చకుండా ఆపుతాయేమో అని. ఇంట్రెస్టింగ్. మరి ఈ పారాడాక్స్ గురించి కొంచెం చెప్తారా? ముఖ్యంగా గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్, అది ఎక్కువ వింటుంటాం. అది చాలా ఫేమస్ పారాడాక్స్, బూట్ స్ట్రాప్ పారాడాక్స్ అంటారు. ఇది కూడా భలే ఉంటుంది. ఉదాహరణకి, మీకో పుస్తకం దొరికింది, అది భవిష్యత్తు నుంచి వచ్చింది అని తెలిసింది.